నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు తాను పోరాడుతూనే ఉంటానని, పదవుల నుంచి జీవితకాలం నిషేధించిన, జైల్లో పెట్టినా సరే పోరాటం ఆపబోనని కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. ఢిల్లీలోని ఏఐసిసి ప్రధాన కార్యాలయంలో రాహుల్ గాంధీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు జారీ చేశారు. ఆదివారం విచారణకు హాజరు కావాలని సిట్ ఆదేశాలు జారీ చేసింది. అయితే సిట్ నోటీసులపై స్పందించిన బండి సంజయ్ విచారణకు హాజరు కావాలా లేదా అనే అంశంపై తమ లీగల్ టీంతో చర్చించి నిర్ణయం తీసుకుంటానన్నారు. కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఏపీలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెండు ఒకేలా పరిపాలిస్తున్నాయని సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ విమర్శించారు. వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గ పరిధిలో డీసీసీ అధ్యక్షులు టి రామ్మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు చేసిన భారత్ జోడో యాత్ర విజయవంతమైందనే బీజేపీ కుట్రపూరితమైన చర్యలు చేపడుతోందని అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం నరేంద్రపురం వాస్తవ్యులు శిష్టా కుమార్ కుటుంబ సమేతంగా అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. విఘ్నేశ్వర స్వామి ప్రసాద ట్రస్టునకు విరాళాన్ని అందజేశారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కుంభకోణంకు నిరసనగా ఇందిరా పార్క్ వద్ద బండి సంజయ్ చేపట్టిన మహాధర్నాకు మద్దతుగా ఉస్మానియా యూనివర్సిటీ నుండి విద్యార్థులు భారీగా తరలివచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండల కేంద్రంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి బీర్ల ఐలయ్య ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. ఐలయ్యను అదుపులోకి తీసుకున్న పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్కు తరలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం ఆరేగూడెం గ్రామంలో 2 కోట్ల నిధులతో వాటర్ ప్లాంట్ రోడ్డు శంకుస్థాపనకు వచ్చిన దివిస్ జనరల్ మేనేజర్ సుధాకర్, స్థానిక ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కాన్వాయ్ని గ్రామస్తులు అడ్డుకున్నారు. ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గం కైకలూరు మండలం పందిరిపల్లిగూడెం పంచాయతీ కొల్లేటికోట ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ 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 పెద్దింటి అమ్మవారిని శాసన మండలి సభ్యులు జయమంగళ వెంకటరమణ దర్శించుకున్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో గొడ్డలితో టీడీపీ నాయకుడు హల్చల్ చేశాడు. పెనుమాక గ్రామంలో రంజాన్ మాసం ప్రారంభం సందర్భంగా జనసేన నాయకులు ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దాంతో తమ ఏరియాలో ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తారా అంటూ టీడీపీ నాయకుడు పఠాన్ అక్బర్ ఖాన్ వాటిని చింపివేశాడు. ఎవరైనా ప్రశ్నించడానికి వస్తే వారిని దుర్భాషలాడుతూ గొడ్డలి పట్టుకుని రోడ్డుపై హల్చల్ చేశాడు. విశాఖ గాజువాక హైస్కూల్ రోడ్లో లోడ్తో ఉన్న లారీ బోల్తా పడింది. హెవీ కరెంట్ వైర్స్ ఉన్న ఐరన్ ఫోల్ను రివర్స్లో ఢీకొనడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. లారీ డ్రైవర్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రం లీకేజీలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఎండగడుతూ బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నేతృత్వంలో ఇందిరా పార్క్ వద్ద వేలాది మందితో మా కొలువులు మాకు కావాలి అనే నినాదంతో నిరుద్యోగ మహాధర్నా చేపట్టింది. టీడీపీ యువనేత నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర 50వ రోజుకు చేరుకుంది. 3 రోజుల విరామం తర్వాత పుట్టపర్తి నియోజకవర్గం ఒనుకువారిపల్లి విడిది కేంద్రం నుంచి యాత్రను లోకేష్ ప్రారంభించారు. మరోవైపు లోకేష్ పాదయాత్రలో వేలాది మంది ప్రజలు పాల్గొంటున్నారు. భద్రాచలంలో బీఆర్ఎస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గం నుండి ప్రజలు భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాముడే ముఖ్యమంత్రి చేతిలో తొలి బాధితుడని అన్నారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం బాలాజీనగర్ గ్రామంలో ప్రియుడు ఇంటి ముందు ప్రియురాలు మౌన దీక్ష పోరాటానికి దిగింది. ప్రేమించి పెళ్లి చేసుకునేందుకే నిరాకరిస్తూ ముఖం చాటేసిన ప్రియుడు ఇంటి ముందు వాంకుడోత్ కావేరి దీక్షకు దిగింది. బాధితురాలికి మహిళా సంఘాలు సంఘీభావం ప్రకటించాయి. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఓ కుటుంబాన్ని ఇంట్లో నుండి వీధిలోకి నెట్టేసి ఇంటికి తాళాలు వేసి వారిపై పోలీసులు ప్రతాపం చూపడం స్థానికంగా కలకలం రేపింది. తప్పుడు ఫిర్యాదుతో పోలీసులు తమను వేధిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పోలీసులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పిస్తూ వాటి నివారణకు హెల్మెట్ ధరించడం ఒక్కటే అత్యుత్తమ మార్గమని వివరించారు. వికారాబాద్ జిల్లా పరిగి మండల పరిధిలోని జాతీయ పంచాయతీ అవార్డులు 2023 మండల స్థాయి ఉత్తమ గ్రామ పంచాయతీ పురస్కారాలకు ఎంపికైన ఉత్తమ గ్రామ పంచాయతీ సర్పంచ్లను పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి సన్మానించి షీల్డ్ సర్టిఫికెట్ అందజేశారు.
ఏలూరు జిల్లా నూజివీడు నుండి తిరుమల తిరుపతి దేవస్థానానికి మామిడికాయలు కూరగాయలను రైతులు పంపించారు. కూరగాయలు మామిడికాయల లోడుతో వెళ్తున్న లారీకి తొలుత శ్రీ వెంకటాచల స్వామి దేవస్థానం వద్ద ప్రత్యేక పూజలు పండితులు నిర్వహించారు. తిరుపతిలో కారు బీభత్సం సృష్టించింది. బ్రేక్ వేయబోయి ఎక్సలేటర్ తొక్కడంతో షిఫ్ట్ కారు రోడ్డు ప్రక్క షాపులోకి దూసుకెళ్లింది. షోరూం నుండి కొత్తగా కారు తీసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. డ్రైవింగ్ రాకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని సమాచారం. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఏఐసిసి అగ్రనేత రాహుల్ గాంధీ పార్లమెంటు సభ్యత్వం రద్దు చేయడం అనాగరిక చర్య అని, ప్రశ్నించేవారు పార్లమెంట్లో ఉండొద్దనే బీజేపీ ఈ చర్యకు ఒడిగట్టిందని టీపీసీసీ సభ్యులు నాగం శశిధర్ రెడ్డి అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. హాత్ సే హాత్ జోడో యాత్రలో భాగంగా రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ మాజీ టీపీసీసీ సెక్రటరీ ఆలుగడ్డ ప్రవీణ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. షాద్నగర్ చౌరస్తాలో రాహుల్ గాంధీని పార్లమెంట్ సభ్యునిగా అనర్హత వేటు వేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. మెట్పల్లి మండలానికి చెందిన 25 మంది లబ్ధిదారులకు, మెట్పల్లి పట్టణానికి చెందిన 21 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు కల్వకుంట్ల సంజయ్ పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి దేవస్థానానికి అనుబంధ దేవాలయమైన యమధర్మరాజు దేవాలయంలో భరణి నక్షత్రంను పురస్కరించుకొని స్వామివారికి రుద్రాభిషేకం నిర్వహించారు.